అయిపోయింది, ఇంకోటి దానికి ఫిట్ చేస్తున్నారు. నల్లగా ఉన్న దానికి అతికిస్తే దీన్ని అతుకుపోతుంది, లోపల పక్క జాయింట్ పడుతుంది. ఆ నుండి మనం అనేది ముందలగా అనేది తీసుకోవచ్చు. ఏ విధంగా వేస్తారు ఏంటని వీడియో తీసి మన సబ్స్క్రైబర్ అందరికీ చూపిస్తా కానీ వీడియో తీసి పెడుతున్నాను. ఇది అక్కడైతే ఫిట్ చేసేసారు. చూసినట్లయితే మనం తేడా వంక టింకర్గా వస్తుంది. దాన్ని అయితే మనం స్టడీ చేయాలి. అలాగే వాళ్ళు ఏ విధంగా అయితే స్టడీ చేస్తారో చూద్దాం. నేను దాన్ని టైట్ చేస్తే చాలు. ఇంకా ఆడ కనిపిస్తుంది కదా మనకి, వాళ్ళు అలాగైతే జాయింట్ అనేది అలా వేస్తారు. అది అనేది చూసినట్టు కనిపిస్తుందో కనిపించలేదా, ఒక్కొక్క ఊక్ అనేది తగిలిస్తా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మొదటి వీడియోలో చూసినట్లుగానే ఇవాళ వీడియో జాయింట్ కోసం ఇలాంటి చేస్తారు. చేయడానికి ఇది డౌన్ అనగానే మన దీంట్లో మన ఆపరేటర్ ఉంటాడు. ఆపరేటర్ డౌన్ చేస్తున్నాడు. అది దాన్ని మిషన్ అనేది ఇంకా కెమెరా అడ్డంగా పెట్టి చూపిస్తాను. ఇలాగేదో కొంచెం క్లియర్గా వస్తుందేమో. ఇది పనైతే ఇది మిషన్. ఇది దీనికి స్టెప్స్ ఉంటాయి, లోటర్ అవి. జాయింట్ అయితే అయిపోయింది, తగిలిచ్చేసారు, హుక్స్ తగిలిస్తున్నారు. ఇది మన ఛానల్లో గ్లోయర్ ఫ్యాన్ అనేది ఎలా అసెంబ్లీ చేశారో అలా ఫిట్ చేశారో మన పాత వీడియోస్లో ఉన్నాయండి. వీడియోస్ కూడా మీకు కావాలంటే చూపిస్తారు. దాంట్లో మన ఛానల్ అయితే మనకైతే అప్లోడ్ చేసి ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఈ వీడియో అయితే మనం చూపిస్తున్నాను. నాకు వచ్చేసరికి పూర్తిగా టన్నుల మీద అంత వర్క్ ఉండదు టన్నుల్లో. కాబట్టి టన్నులో నేను వచ్చేసరికి నాది వచ్చేసరికి ఎలక్ట్రికల్ మీద మొత్తం వీడియోస్ అనేది చూపిస్తూ ఉంటాను. ఎలక్ట్రికల్ సంబంధించిన ట్యూబ్ లైట్స్ మనం చూసినట్లయితే చూడండి, మా ట్యూబ్ లైట్లు ఇక్కడ నుండి చూస్తే కనిపిస్తుంది కదా ట్యూబ్ లైట్. సరే, ఆ ట్యూబ్ లైట్ దానిపై ఉన్నది కేబుల్. ట్యూబ్ లైట్కి వచ్చేసరికి మనం 2 కోర్ వైర్ అనేది యూజ్ చేస్తాం. 2 కోర్ వైర్ యూజ్ చేసుకుని అది కలిపేసుకోవాలి కదా, బ్లాక్ కలర్ అది. ఇది వచ్చేసరికి 2 కోర్ వైరు. ఇది వచ్చేసరికి మనకు 300 కేబుల్. ఇక్కడికి వచ్చేసరికి మన మెయిన్ స్విచ్. ఎక్కడ చూస్తే మనం 10 మీటర్లకి 5 మీటర్లకి ఎక్కడైతే చీకటిగా ఉంటుందో బాగా ఎక్కువ, అక్కడ మొత్తం ట్యూబ్ లైట్లు అనేది ఫిట్ చేసుకున్నాం. మీకు కెమెరాలో అయితే సరిగ్గా కనిపించలేదు, శాంతం బయట కనిపిస్తుంది కదా. ఈ పైపు ఉంది కదా, ఆ పైపు కాడ వచ్చేసరికి మనం ఓపెన్ జూమ్ చేసి చూపిస్తాం. కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది. అది కూడా అక్కడ దాకా ఉండే ట్యూబ్ లైట్స్ మనం ఆడ నుండి ఉండదు, బయట నుండి ఉండదు. ఫ్యాన్, పెద్ద ఫ్యాను. దాన్ని మన ఆపరేటరింగ్ చేసుకునే వీడియోస్ కూడా మన దాంట్లో ఉంది. ఎలా ఆన్ చేస్తారు, దాన్ని డ్రైతో ఆన్ చేస్తారు. ఎందుకంటే మనం ఎంత స్పీడ్ కావాలో ఏంటని దాంట్లో మనం సెట్ చేసుకుని అయితే పెట్టుకుంటాం. ఇది వచ్చేసరికి మనది వచ్చేసరికి 300 కేబుల్. ఇది మెయిన్ స్విచ్, 400 యాంప్స్. ఇది ఎల్టీ కంపెనీ. ఇలా చూసినట్లయితే ఇది ఇప్పుడు దీని మీద అయితే లోడ్ అనేది నడుస్తుంది. యాక్చువల్గా అక్కడ డ్రిల్లింగ్ అనేది నడుస్తుంది, కనిపిస్తుంది కదా. చెక్ చేస్తాం ఎప్పటికప్పుడు. లక్స్ అనేది చాలా మెల్ట్ అయిపోయి కాలిపోతూ ఉంటాయి జాయింట్స్ అనేవి ఇక్కడ. ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మర్ నుండి వస్తుంది కాబట్టి లైట్, ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చేది లైన్ కాబట్టి ఇంకా లోపలికి ఇప్పటికి 2 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయింది లోపల. అంటే మనం కేబుల్ అయితే ఇది అల్యూమినియం కేబులే, కానీ దూరం అంత లాంగ్ వచ్చేసరికి కేబుల్ జాయింట్లు కాడ సరిగ్గా నట్ బోల్ట్స్ అనేవి టైట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇది వచ్చేసి మనం అంత టన్నులోనే ఈ పాయింట్ కనిపిస్తున్నాయి కదా, పాయింట్లు వచ్చేసరికి సర్వే ఇవ్వాలి. సర్వే అంటే మనం ఈ
టన్నల్ అనేది ఎటు నుండి ఎటు పగల కొట్టాలి, ఎంత లెంత్లో పగల కొట్టాలి, ఎంత లెంత్ హైట్లో పగల కొట్టాలి అనేది వాళ్ళకి మెజర్మెంట్ అనేది ఉంటుంది. అక్కడ నుండి మనం బయట వాళ్ళకి ఫోన్ మాట్లాడటానికి మనకైతే ఫోన్ ఒకటి ఉంది, టెలిఫోను. దీంట్లో నుంచి అయితే మాట్లాడుకోవచ్చు. దీనికి చిన్న డబ్బా ఎలా చేశారు. మన ఇది టెలిఫోన్ వచ్చేసరికి ట్యూబ్ లైట్స్ అండి. మనం ఎక్కువ ట్యూబ్ లైట్స్ మధ్యలో పాడైపోయినా కానీ మనం కావాలని 20 వాట్స్ ట్యూబ్ లైట్స్ ఇవి ఎల్ఈడి 20 వాట్స్ వచ్చేసరికి తెలిసిందే కదా మీకు, అంత 20 వాట్స్ నేడు కాకుండా ఎప్పుడు మనం అనేది వాడుతూ ఉంటాము. పిల్లలు కూడా వాడుకుంటారు వీటికి. కాబట్టి మనం టన్నల్ అనే పనిలో అయితే వాడుకుంటున్నాం. ఇంకో పైపు లైన్ కనిపిస్తుంది కదా కింద, ఇనపదే పైపు, అది వచ్చేసరికి వాటర్. ఎందుకంటే మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా చాలా జస్ట్ డ్రిల్లింగ్ నడిచేటప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు దాంట్లో నుండి చాలా భయంకరమైన గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ వచ్చేటప్పుడు ఆ గ్యాస్ మనిషి ఎక్కువసేపు పీల్చుకుంటే లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, చర్మ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాటర్ కొట్టామంటే వాటర్కి అది డస్ట్ అంతా అణిగిపోతుంది. అణిగిపోయినప్పుడు మనం అంతగా దుమ్ము అనేది కంట్రోల్లో ఉండదు కాబట్టి వాటర్ అనేది వాడుతూ ఉంటారు. అది ఇంకా చూసినట్టు ఇంకా దూరం అయితే ఫిట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నారు, ఎక్కడ నుండి జాయింట్ వేశారు. ఇంకా చివరి దాకా ఉంది. ఆ బండి ఉంది కదా అక్కడ టిప్పర్. ఇది వచ్చేసరికి సేఫ్టీ బండి. ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా పైన దానికి కావాలన్నా కానీ మనకి ఈ బండితోనే వెళ్తాం. మామూలు యాక్చువల్గా అయితే చిన్న బండి ఉండదు, బులోరా క్యాంపర్ అనేది ఉంటాయి. క్యాంపర్ ఏంటంటే వాళ్ళ పైన పని ఎక్కువ ఉండటం మూలంగా బయటికి సార్లో యూజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి సేఫ్టీ కోసం అయితే ఈ బండి అనేది మనకి ఇచ్చారు, సేఫ్టీ మీద అయితే పెట్టారు టిప్పర్. కాబట్టి ఇదండి వీడియో వచ్చేసరికి ఇంకా ముందలకెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా రాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ఏందని మీరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండే ఫ్రెండ్స్. మనకు ఇంకా అలాంటి వీడియోస్ అనేది చేయాలనిపిస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అది అక్కడ లాస్ట్ టైం అక్కడ కనిపిస్తుంది కదా లైట్, అక్కడ అండి ఆడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ నుండి బెండ్ అయినట్టు లెఫ్ట్ సైడ్కి వంగినట్టుగా ఉంది కదా, అది అందుకని సర్వే అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ ఎలా ప్లాన్ ఇస్తుందో అలా చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసరికి మనం కేసీ వచ్చేసరికి ఇది మొన్న బండి చూసే ముందర బకెట్ పాడైపోయింది కదా, బకెట్ తీసేసేసి ఇంకో కొత్త అయితే బకెట్ అయితే వేసారు. ఇప్పుడైతే ఇది చూసినట్టే బ్రహ్మాండంగా ఉంది. మొన్న అయితే ఇక్కడ నుండి ఇరిగిపోయింది, ఇలా ఇరిగిపోయింది. ఇప్పుడైతే మొత్తం రిపేరింగ్ వేరే బకెట్, పెద్ద బకెట్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే బాగుంది. మళ్ళీ ఇది వచ్చేసరికి ఇది 1 ఇయర్ కూడా అవ్వలేదు. మన వాళ్ళు అయితే మొన్న దీని గ్లాస్ చూసినట్టు గ్లాసు పగిలిపోయింది. పాపం ఆపరేటర్ చాలా ప్రాబ్లం. ఎందుకంటే మట్టి తీసేటప్పుడు అంతా తన కళలోకి అంతా పడిపోతుంది. ఇవన్నీ గ్లాస్ అయితే మొన్న ఇక్కడ డ్యామేజ్ అయితే అయ్యింది. లైట్ ఆపుతాను ఒక నిమిషం, అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ డ్యామేజ్ అయింది, లైట్ కనిపిస్తుంది కాదు. ఇక్కడ వచ్చేటప్పుడు మన ఈయన వెనక్కున్నాడు, ఆ అబ్బాయి వెనక్కి తిప్పుకుని రివర్స్లో వస్తున్నాడు. వస్తా ఆపడే దీన్ని తగిలింది. గ్లాస్ మొత్తం పగిలిపోయింది. క్యాబిన్ మొత్తం అటు పక్క గ్లాసు, ఇటు పక్క గ్లాసు అయితే పగిలిపోయింది. అది కొత్త పీసీ. సంవత్సరం ఈ డిసెంబర్తో సంవత్సరం అవుతుంది. ఇది చాలా దీనికి ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయో లేవో మనకైతే తెలీదు, అదంతా కంపెనీ చూసుకుంటుంది. ఇది వీడియో వచ్చేసరికి మనం ఏడకు సర్వే పాయింట్ ఒకటి ఇచ్చారు. సర్వే అంటే ఎన్ని మీటర్ వచ్చింది, అంతవరకు వచ్చింది, అంత హైట్. అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే వేసారు, దీని మీద నెంబర్ వేయలేదు. ఇది ప్లస్ బూస్ట్గా కనిపిస్తుంది. ఇదండి వీడియో వచ్చేసరికి మనం చూసినట్టయితే టన్లో అక్కడ మన కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ నుండి ఆ డ్రిల్లింగ్ చేసి మిషన్ ఒకటి ఉంటుంది. మిషను లోడ్ ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ లోడ్ ఎక్కువ లోడ్ తీసుకోవడం వల్ల కేబుల్ అనేది బాగా వీటెక్కిపోయి ఇలాగంటూ జరుగుతూ ఉంటుంది.
ఇవి కానీ మన వాళ్ళు వచ్చేసరికి ఫిట్ చేస్తున్నారు. లాస్ట్ దాకా వచ్చేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ జూమ్ చేస్తాను. కొంచెం జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఆ రూప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రూప్ కనిపిస్తుంది కదండి. ఆ రూపు దాకా అయితే వాళ్ళు తీసుకురావాలి. మరి ఇప్పుడు అయితే సగం వరకు అయింది, ఇంకా సగం లాక్కొని చేస్తూ ఉన్నారు. ఇది వీడియో వచ్చేసరికి ఇంకా ట్యూబ్ లైట్లు అయితే మనకి ఇక్కడ ట్యూబ్ లైట్ చూసినట్లయితే ఇక్కడ పాడైపోయింది. చూపిస్తారు మీకు. ఇలా పాడైపోయినప్పుడు ట్యూబ్ లైట్స్ ఇందులో చూపించినట్టుగా ఎక్స్ట్రా స్పేర్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆ స్పేర్తో అనేది ట్యూబ్ లైట్కి వచ్చేసరికి ఈ కేబుల్ వాడతాం. 2 కోర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మేలు ఫిమేలు కేబుల్. ఎందుకంటే ట్యూబ్ లైట్ పాడైపోగానే మనకి వెంటనే తీసుకుని మార్చుకునేటట్టుగా ఇది దాకా అయితే వెలుగుతుంది. ఇది దాకా అయితే వెలగట్లేదు, ఇటైతే వెలుగుతుంది. కనిపిస్తుందా కనిపిస్తుంది అయితే యాక్చువల్గా అయితే ఇది తీసేసేయాలి. కాకపోతే మనం ఉంచుకున్నాం ఎందుకంటే పూర్తిగా పాడకపోవడం కాబట్టి అనేది లైట్ అనేది ఉంచుకున్నాం. ఇది ఆడ చూసినట్టయితే డ్రైనేజ్ వాటర్ నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు పై నుండి పొలాల్లో వేస్తారు కదా, బోర్లు వేస్తారు కదా. బోర్లు ఇక్కడైతే ఇది తెలంగాణ కాబట్టి ఇటు ఎక్కువ వాటర్ అనేది తక్కువ దొరుకుతాయి కదా. వీళ్ళంతా కొంటరాళ్ళు కాబట్టి దీంట్లో వాటర్ అనేది తక్కువ. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ బావిలు అనేది తీస్తూ ఉంటారు. బావిల్లో నుండి వాటర్ పొలాలకి వాటర్ పెడతా ఉంటారు. ఇవన్నీ వాటర్ అండి, ఇదంతా పక్కనతో వాటర్, డ్రైనేజ్ వాటర్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ మూలంగా పెద్ద పెద్ద బావిలు వెళ్ళి తీయడం మూలంగా 8 సంవత్సరాలను బట్టి వాళ్ళు ఇంకేం చేస్తారు అంటే వాటిని వదిలేయడం మూలంగా అప్పుడు మనమేమో అండర్ గ్రౌండ్ మన టన్నుల పని కాబట్టి మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ పై నుండి ఆ గుంట తీసి ఉన్న వాటర్ కింద కారుతూ ఉంటుంది. కారుతూ ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది ఇలా ఎక్కువైపోయినప్పుడు వాటర్ సైడ్ అంటే పోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఈరోజు వీడియో. ఈరోజు వచ్చేసరికి కనిపిస్తున్నారు, ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది కెమెరాలో. ఇలాగైతే ఫిట్ చేస్తున్నారు మనం, ఇలాగైతే ఫిట్ చేస్తున్నారు. చూడండి, ఆ ఉప్పు ఉంది కదా, ఆ తాడుతో రూపుతో దానికి గట్టిగా అయితే కట్టేస్తారు. కట్టేగానే ఇంకా టైట్ అయిపోతుంది. దీన్ని ఆన్ చేసినప్పుడు కానీ మనం చూపిస్తారు, వీడియో పెడతా. ఇదైతే వీడియో అయితే చూడండి, లాస్ట్ దాకా స్కిప్ అయితే చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే వీడియోస్ అన్ని టన్నుల్లో అవి కాబట్టి, టన్నుల పని కాబట్టి అంతా మనం డౌన్ చేస్తున్నాడు బండి. ఇదైతే చూడండి డౌన్ చేస్తున్నాడు అనేది. వాళ్ళు ముందుగా అలా లాగుతా తీసుకుంటా వెళ్తూ ఉంటారు. దీని నుండి ఇంకా మంచిగా గాలి అనేది బయట నుండి బయటకు వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ వేడి ఎక్కువ, అది కాక బండ్లు కార్బన్ డైఆక్సైడ్ లీక్ చేస్తూ ఉంటాయి కదా, సైలెన్సర్ నుండి పొగలో ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ పొగ అనేది ఎక్కడ పోదు, లోపలే ఉండిపోతుంది. లోపల ఉండిపోవడం మూలంగా మనం ఎవరైతే దీంట్లో లోపల ఉండి పనిచేస్తారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది వస్తుంది. అందుమూలంగా ఏంటంటే బయట ఉన్న గాలి మన లోపలికి ఆక్సిజన్ తీసుకుంటే బాగుండేది కదా. అందుమూలంగా ఇది మనమైతే ఇది ఫిట్ చేస్తారు. మరి ఇది ఫిట్ చేసుకుంటే మనకి ఏం కాదు, స్వచ్ఛమైన గాలి మనం వస్తుంది. మన దాకా అయితే నిన్న ఫస్ట్లో చూపించినట్టుగా అక్కడ ఉండేది, జాయింట్ వేసారు కదా, అక్కడ దాకా ఉండేది. ఇప్పుడైతే రెండు దాకా తీసుకొచ్చారు. ఇది దక్కలైన పైపు, ఇది కొత్తది. ఇది 1 మీటర్ వచ్చేసరికి మనకు మార్కెట్లో వచ్చేసరికి ఎంత పడుతుందంటే 1200 దాకా ఉందండి మంచి క్వాలిటీ అయితే. మరి లో క్వాలిటీ అయితే ఇంకా తక్కువలో ఉండొచ్చు. నాకు తెలిసిందైతే చూసినప్పుడైతే 1200. ఇప్పుడైతే మరి రేటు పెంచలేదు తెలియదు. 1 మీటర్ అయితే 1200 అంటే ఇంకా చాలా కాస్ట్. మనం కొనాలి, మన ఇంట్లో కాడ పట్టాల కంటే ఇది బెటర్ క్వాలిటీ ఉండదు. చూసినట్లయితే మనం చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. వాళ్ళకి అయితే అది చివరి ఎండింగ్ వచ్చేసింది.
చూడండి అది ఎంఏఎల్ఈ అని ఉంది కంపెనీ ఇది. వాళ్ళు కనిపిస్తున్న ఇది అయితే అయితే చాలా ఇంట్రెస్ట్. ఇది నేనైతే లైఫ్స్ కోసం అని కాదు, వీడియోస్ అనేది నేను చేసి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ అనేది పెడతా ఉంటాను. మీరు చూడకపోయినా లైక్ కొట్టకపోయినా నాకైతే నేను వీడియోస్ అనేది ఆపను, ఇప్పుడు పెడతానే ఉంటాను. ఇది చూసినట్లయితే పైకి ఎలా లేస్తుంది సిబిఎన్ రాస్తుంది మీద రోడర్ అయితే కొంతమంది యాక్సిలేటర్ కాదు మన దగ్గర ఇది టెలియాంటర్. ఈ యాక్సిలేటర్ వచ్చేసరికి టెలియాంటర్ ఇది వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి యాక్సిలేటర్ కాదంటారు టాటా వాడికి. యాక్సిలేటర్ కొంతమంది టీసీ అంటారు, కొక్లేన్ అంటారు, చాలా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. పిలుస్తారు దీంట్లో హండింగ్ అది అతను ఉప్పు అయితే తగిలిచ్చేసాడు. చూడండి ఇది డౌన్ చేయమన్నారా అయిపోయింది. పైకి లేపుతున్నాడు ఇంకా సౌండ్ వస్తుంది, సౌండ్ చేయడం అయితే తగ్గించేశాను. వచ్చేసరికి వీళ్ళంతా ఎక్కడెక్కడ నుండి పనిచేస్తారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు దీని మీద. ఒక అబ్బాయి ఏమో బీహార్ నుండి అయితే ఇక్కడ పని చేయడానికి లేబర్ వర్క్ చేయడానికి అయితే వచ్చాడు. మిగతా ఇద్దరు అయితే ఒరిస్సా వాళ్ళది. మళ్ళీ ఎక్కువైతే పని చేయడానికి ఇలాంటి వాటిలో ఇలాంటి రిస్క్ పనిలో అయితే వెళ్ళే ఉంటారు. మనకి హిందీ వాళ్ళే ఎక్కువ ఉంటారు, మన తెలుగు వాళ్ళు అయితే చాలా 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 అరుదు. ఎందుకంటే ఇలాంటి పనులు మన తెలుగు వాళ్ళు అయితే తెలియరు. ఎందుకంటే హిందీ వాళ్ళు అంటారా వాళ్ళు అయితే ఎక్కువ ఇలాంటి ఆటలకి అలవాటు పడి ఉంటారు. అయిపోయింది, ఎండింగ్ అయిపోయావచ్చు. అయితే తగిలేస్తున్నాడు లాస్ట్ అనుకుంటుంది. లాస్ట్ మరి ఇంకా అయితే తక్కువే ఉంది. చూద్దాం ఎక్కడ వరకు వస్తుందా దీంతో. అయితే మరి గ్రూప్ అయితే మనకైతే ఇదిగో ఇక్కడ దాకా ఉంది. గ్రూప్ అయితే ఇదిగో ఇక్కడ దాకా అయితే వచ్చింది మన గ్రూపు. ఇక్కడ మధ్యలో మనకి సర్వే పాయింట్ ఇస్తారు. ఇక్కడ చూసినట్టే పసుపు కలర్లో ఉంది కదా, ఇక్కడ పసుపు కలర్లో వేసి మార్క్స్ ఇచ్చారు. అయితే లైటింగ్ మూలంగా వాళ్ళకి కనిపించలేదు. అది ఆ చివరి ఎండింగ్ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఆ బయటికి బ్లాక్ కలర్లో మనం వేరే దానికి అతికిస్తారు. అతికేస్తే చాలు ఇంకా అయిపోయినట్టు. అది ఆ బ్లాక్ కలర్ ఉంది కదా, అది లోపల పక్క ఉంటుంది. ఇంకో వైపుది ఇంకోటి జాయింట్ చేసేటప్పుడు లోపల పక్క ఉంటుంది. దీనిదేమో బయట ఉంది. చూద్దాం ఇలాగే చేస్తారు ఇంకా. చూడండి ఇదేనైతే మన అయితే డౌన్ చేయ అంటారు. వెనక్కి వెళ్తుంది. అక్కడ చదువుతున్నాడు బైనింగ్ వైర్. లాస్ట్కి వచ్చేసరికి బైనింగ్ వైర్ కడుతున్నాడు కుర్రాడు. మార్కింగ్ అయితే ఇక్కడ దాకా ఇచ్చారండి, కనిపించట్లా. లైటింగ్ దాంట్లో అయితే కనిపించలేదు. లైట్ వేయడం వలన పసుపు కలర్లో ఉంటుంది. కలర్లో ఉంది. ఇక్కడ అయితే కనిపించలేదు. కనిపించలేదు. సరే అయితే అలా చేస్తాను. వీడియో అయితే చూడండి. వీడియో అయితే లెంత్ అయిపోతుంది ఎక్కువ. అదే చివరి చూడండి. అంటే చూడండి వేస్తే ఇలా పక్క సైడ్కి వస్తే కానీ ఇది కానీ క్లియర్గా కనెక్ట్
అట్లయితే బైనింగ్ వైర్ చేస్తున్నారా అబ్బాయి అయితే బైనింగ్ వైర్ కట్ చేసేలాగా కట్ చేసేసి దానికైతే లాస్ట్ ఫోటో వచ్చేసింది. ఫిట్ చేస్తున్నారు. దీన్ని వస్తు చూపిస్తాను. నన్నైతే అలా పక్కన చేస్తున్నారు. నల్లగా ఉంది కదా, నల్లగా ఉన్నది మనకి వేరేది చేసేటప్పుడు జాయింట్ వేసేటప్పుడు అంటుకుంటుంది. వీళ్ళైతే పని అయితే అయిపోయింది. చేశారు. ఇప్పుడు వెళ్ళి అది ఆన్ చేస్తున్నారు. వచ్చేసరికి ఇదండి వీడియో. ఇప్పుడైతే ఇదైతే ఆన్ చేయడానికి అయితే వెళ్తున్నాను. అయితే ఈ బండిలో వెళ్ళి మీకు ఎలా ఆన్ చేయాలి ఏంటని మీకైతే చూపిస్తాను వీడియో. ఇదైతే బండిలోకి వెళ్ళి అయితే ఆన్ చేస్తున్నాను. డ్రైవర్ అయితే దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే బండిలో వెళ్ళేటప్పుడు ఈ క్రాస్కులు రోడ్డు కొంచెం కనిపిస్తుంది కదా, మన వాటర్ అయితే నీళ్ళు అయితే అలా కారుతున్నాయి. గ్లాస్ మీద పడైతే చూడండి. అట్లయితే తెలుస్తున్నాడు. ట్యూబ్ లైట్స్ మన అన్నీ దాంట్లో అయితే బయటికి అయితే వస్తున్నాను. వచ్చేసరికి 2 కిలోమీటర్ల దాకా అలా దవ్వుకుంటూ వెళ్ళి వచ్చారండి. పైన కనిపిస్తున్నాను బయటకు వచ్చేసా. వాటర్ పడ్డాయి క్రాస్ మీద సరిగ్గా కనిపించుకుంటుంది కదా. వేరైతే కొబ్బరి తీసి వర్క్ చేయలేదు. చూడండి అట్లా ఎంత చేస్తున్నారు. బయట వచ్చేస్తాము. లాస్ట్ లైట్ అది చూడండి. వచ్చేసరికి మాకు దేవుడు మరి పెట్టారు. బయటకు అయితే వచ్చేసారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మనం అయితే వచ్చేసేసాం. వచ్చేసరికి గ్లోయర్ ఫ్యాన్ అనేది డిస్ప్లే మీద చూపిస్తున్నారు కదా, స్టార్ట్ బటన్ అని. అయితే 36 దాకా అయితే స్పీడ్ ఉంది చేస్తున్నారు. 36 మీద తగ్గిస్తున్నాం. నేనైతే 200 తగ్గిస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అంటే 34 వస్తుంది. 29, 28, 24, 25 11 మీద 9 మీదకి అయితే వచ్చింది. నేను 10 మీద నుండి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ బటన్ స్టార్ట్ అని ఉంది. స్టార్ట్ బటన్ నొక్కాలని మనకి ఇదైతే ఈ పైప్ అనేది చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. స్టార్ట్ అయితే చేశాను. చూడండి అయితే లోపలికి అయితే చూడాలి ఎలా స్టార్ట్ అయితే లావుగా అయిపోయింది. లోపల అయితే మంచిగా చూడవచ్చు. ఇప్పుడైతే ఇంకా స్పీడ్ అనేది పెంచుతున్నాను. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది తగ్గిస్తున్నాను. ఇంకా స్పీడ్ అయితే 15 మీద ఉంది. 15 మీద నుండి 19, 20, 21, 23, 25, 26, 28 దాకా వచ్చింది. 27 దాకా ఉంది. లేదు 27 నుండి 30, 28 కానీ 30 దాకా పెడతాను. 29 దాకా ఉంటుంది. 30 దాకా వచ్చిందండి. ఇది వచ్చేసరికి డోరు అంతా మనం అంతా సెట్టింగ్ అంతా ఇది అయితే ఇంకా స్పీడ్గా అయితే అయిపోయింది. అది ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఇదిగోండి ఇది ఫ్యాన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి డ్రైవర్ మన డ్రైవర్ అయితే బండిలో అయితే ఎక్కాను. ఫ్యాన్ అయితే వచ్చేసరికి ఇది లొకేషన్. ఓకే అండి, ఇంతతో వీడియో ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్.